సినీ ఇండస్ట్రీలో కొందరి నటన జనాలను బాగా ఆకట్టుకుంటుంది. వారిని జనాలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఒక మార్కుతో తమ నటనతో అందరి మనసు దోచుకున్నారు. ఇండస్ట్రీలో స్టార్స్గా కొనసాగుతున్న కమీడియన్లలో కోవై సరళ ఒకరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ కమీడియన్ కోవై సరళ గురించి తెలియని వాళ్లుండరు. 900కు పైగా సినిమాలు చేసింది. ఒక్కో సినిమాలో ఒక్కో వేరియేషన్ చూపిస్తూ కామెడీ క్వీన్ అనే టాక్ని సొంతం చేసుకుంది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ఉత్తమ హాస్య నటి పురస్కారాలను 3 సార్లు అందుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా తన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ ఎంతోమంది స్టార్ కమేడియన్స్కి పోటీ ఇచ్చిన ఫీమేల్ కమేడియన్ కోవై సరళ గురించి కొంతమందికి తెలియని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కోవై సరళ పుట్టింది, పెరిగింది అంతా తమిళనాడులోనే. తెలుగు సినిమాలలో స్టార్ కమేడియన్గా పేరు సంపాదించుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్ అంటే నవ్వని వారంటూ ఎవ్వరూ ఉండరు. కోవై సరళ తెలుగు, తమిళ్ భాషల్లో నటించారు. వందల సినిమాల్లో నటించి అందరి మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. స్టార్ కమేడియన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇప్పటికీ కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. తమిళనాట క్రేజ్ని అందుకుంటున్నారు. తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. అయితే ఈమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృత్తిపరమైన జీవితంలో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో సక్సెస్ అయిన కోవై సరళ వ్యక్తిగత జీవితంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కుటుంబ భారాన్ని తన భుజాన మీద వేసుకుని కోవై సరళ ఇంటికి పెద్ద కూతురు కావటంతో తన తోబుట్టువుల బాధ్యతను తీసుకుని వారిని చదివించి వారికి ఓ మంచి జీవితాన్ని ప్రసాదించింది. ప్రస్తుతం ఆమె తోబుట్టువులు ఇతర దేశాలలో స్థిరపడ్డారు. కానీ వారి జీవితం కోసం కష్టపడిన ఈమె పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఈమెకు ప్రస్తుతం వయసు పైపడటంతో అవకాశాలు తగ్గటంతో పాటు తనని పలకరించేవారు కూడా లేరు. ఎవరికైతే ఈమె తన జీవితాన్ని త్యాగం చేసిందో వాళ్ళు కూడా తనని పట్టించుకోవటం లేదట. ఈమె నటించిన సినిమాలను జనాలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. మంచి సినిమాలు చేసి అందరినీ అలరించాలని కోరుకుందాం. ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేస్తూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈమె కొత్త సినిమాలను ప్రకటించలేదు.